వీక్షకులకు నమస్కారం. గణపతి కోసం మోదకులు అలాంటివి చేసామన్నమాట. ముందుగా అయితే వీడియో తీయలేదు. ఆఖరిన ఐడియా వచ్చి వీడియో తీశాను. నీళ్ళల్లో బియ్యపిండి వేసి బాగా ఉడకపెట్టేసుకుని ఇలా మెత్తటి పేస్ట్ చేసుకున్నాం. కొబ్బరి బెల్లము ఉడకపెట్టుకుని ఉండలు చేసుకున్నాం. కొబ్బరి లౌజు దీన్ని ఇలాగా చేస్తే పాలకాయలు అంటారు. ఇలా బియ్యపిండిలో ఒత్తేసుకుని అందులో ఇది పెట్టి జాగ్రత్తగా నొక్కేసుకోవడం. ఇవి పాలకాయలు అలాగంటారు. మోదుగులు కావాలంటే మోదుగుల స్టాండు ఒకటి ఉంటుందన్నమాట. ఆ మోదుగుల స్టాండు చూస్తున్నారు కదా, దీనికి నెయ్యి రాసేసుకుని 3 పక్కల 3, కొన్నిటికి 3 ఉంటాయి, కొన్ని 2 ఉంటాయి అన్నమాట. వాటికి చక్కగా పిండి అద్దేసుకోవాలి. అద్దుకున్న పిండి తర్వాత దీన్ని మూసేసుకుని లోన గుంటలాగా చేసుకుని ఎక్స్ట్రా పిండిని ఇలా బయటికి లాగేసేయాలన్నమాట. ఆ లోన గుంటలో మనం కొబ్బరి ఏదైతే ఉందో లౌజు దాన్ని పెట్టి అడుగును కూడా మళ్ళీ బియ్య పిండితో కవరింగ్ చేసేసుకుని నెమ్మదిగా స్టాండ్ని విడదీసేసుకుంటే వచ్చేస్తుంది. ఇది నెయ్యి రాశారనమాట. ఏమన్నా అతుక్కోపోతే నీళ్ళ బదులు నెయ్యి రాసేసుకుని చూసారా, ఇది మోదుగ దాంట్లో వచ్చింది. ఇడ్లీ ప్లేట్లో నెయ్యి రాసేసుకుని ఒకదానికొకటి అంటకుండా పెట్టుకోవాలి. అంటినట్టు పెట్టుకుంటే ఇవి చూసారా పాలకాయలు, మోదుగులు, వీటిని ఒకదానికొకటి అంటుకోకుండా ఇడ్లీ స్టాండ్లో పెట్టుకోవాలి. అంటుకునే విధంగా ఇలాగ ఇరుకుగా పెట్టే వలన మరి ఇలాగ ఉడికినాక ఇలాగ అతుక్కుపోయినాయి అనమాట. తీసేటప్పుడు ఇబ్బందిగా ఉంది. మీకు లోన ఎలాగుంది అన్న చూపించడానికి అది చేశాను. ఇది కుడుములు, బెల్లం కుడుములు. ఈ మొత్తం అన్నీ ఆ రోజు ఏం చేశాను అన్నది ఆ రోజు. వీడియో నచ్చితే లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్. ధన్యవాదాలు. నమస్కారం.